మన సైన్యం మన ఇంటెలిజెన్స్ ఫోర్స్ నీడలా ఉంటాయి. వాళ్ళ పనితనం మాత్రం వెలుగులా ఉంటుంది. వాళ్ళ వీరత్వం వల్లనే ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. నవంబర్ 10, 2025 సమయం సాయంత్రము 6:52 ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. 9 మంది చనిపోయారు. ఈ దాడికి కారణం వైట్ కాలర్ టెర్రరిస్టులు, కాశ్మీర్ కు చెందిన డాక్టర్లు. బాంబ్ బ్లాస్ట్లే కాకుండా బయో టెర్రరిజం ద్వారా లక్షల్లో ప్రాణ నష్టం సృష్టించి భారతదేశంలో మాస్ పానిక్, సైకలాజికల్ టెర్రర్ సృష్టించాలని భారీ ప్లానింగ్ వేశారు. ఇందుకోసం వాళ్ళు ఎంచుకున్న ఆయుధం ఆముదం గింజల నుంచి రైజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని ఆహారము, నీటిలో కలిపి దేవాలయాల్లో భారీ సంఖ్యలో నరమేధానికి ఒడికట్టారు. ఈ ఉగ్ర కుట్రను పసిగట్టి భగ్నం చేసింది మన తెలుగోడు, మన కర్నూలు ముద్దు బిడ్డ డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి ఐపీఎస్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎస్ఎస్పీ గా పనిచేస్తున్న డాక్టర్ సందీప్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో ప్రతిభావంతమైన అధికారి. 6 సార్లు రాష్ట్రపతి నుంచి పోలీస్ గ్యాలంటరీ అవార్డు, 4 సార్లు జమ్మూ కాశ్మీర్ నుంచి గ్యాలంటరీ అవార్డు, ఆర్మీ చీఫ్ రికమెండేషన్ డిస్క్ తీసుకున్నారు. డాక్టర్ గా మొదలైన సందీప్ టెర్రరిస్ట్ డాక్టర్ల బయో టెర్రరిజం నుంచి దేశాన్ని, లక్షల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి దేశ భక్తుడికి, దేశ సేవకుడికి, దమ్మున్న ఆఫీసర్ కి సలాం కొట్టడం తప్ప మనమేం చేయగలం?